రైట్ వెనెల ప్రముఖ కవి రచయిత అందశ్రీ రోజు ఉదయం తెల్లవారుజామున చేశారు. హైదరాబాద్ లో తన నివాసంలోని లాలాగూడ తన నివాసంలో హైదరాబాద్ లో ఆయన అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆ గాంధీ ఆసుపత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్వాస విడిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అందశ్రీకి సంబంధించి కూడా కీలక తెలంగాణ ఉద్యమం సంబంధించి కావచ్చు, తన రచనలు ద్వారా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందరికీ ఆయన కలం నుంచి కూడా దాని ద్వారా చాలా సంబంధించి కూడా రచనలు కావచ్చు, కవితలు కావచ్చు, దీని పట్ల కూడా తెలంగాణ ఉద్యమం సంబంధించి కూడా కీలక పాత్ర పోషించిన నేపథ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమ పోరాటానికి సంబంధించి కూడా చరిత్రను ఆకర్షిస్తూ చరిత్రను ప్రజలకు సంబంధించి కూడా స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఆయన ఊపిరి పోసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర గీతానికి సంబంధించి జయ జయ తెలంగాణ సంబంధించిన రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న అధికారికంగా ప్రకటించింది. ఆయనకు ₹1,00,00,000 పురస్కారానికి సంబంధించి కూడా అందించిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దాంతో పాటుగా తాను పలు కీలకమైన డాక్టరేట్ తో పాటు పలు కీలకమైన పురస్కారాలు అందుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా సిద్దిపేట జిల్లాకి సంబంధించి కూడా రేపర్తులు అందశ్రీ సంబంధించిన ఆయన స్వస్థలానికి సంబంధించి కూడా పూర్తిగా విషాద స్థాయిలో అలుముకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా గాంధీ ఆసుపత్రిలో ఆయన ఈ రోజు శ్వాస విడిచడం పట్ల కూడా ప్రముఖులు ఇక్కడ అయితే రాజకీయ నేతలు కావచ్చు, అలాగే సినీ ప్రముఖులు కావచ్చు, మిగతా ఆయనకు సంబంధించి కూడా ఆయన సంబంధించిన రచనల ద్వారా కూడా స్ఫూర్తి రగించిన ఉద్యమకారులకు సంబంధించి కూడా ఈరోజు ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక అందరికీ సంబంధించి ఆయన రేబర్తి సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా నా స్వస్థలంలో కూడా తీవ్రంగా విషాద ఛాయలను కూడా ఉదయం 7:30 గంటలకు సంబంధించి కూడా అందరికీ ఆయన ఒకేసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి కాసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఆయన మరణం పట్ల కూడా ఏదైతే ఉంటని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన హాస్ట్రోక్ వల్లే అందరికీ చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా కొద్ది నెలల నుంచి కూడా అందరికీ హైపర్ టెన్షన్ నుంచి బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల, అంటే ఒక 3 months నుంచి కూడా బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల కూడా ఈ హాస్ట్రోక్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యులు బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల కూడా ఈ హాస్ట్రోక్ రావడం జరిగింది. అందరికీ సంబంధించిన మృతి పట్ల కూడా ఇప్పటికే సినీ ప్రముఖులు కావచ్చు, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా, అలాగే మంత్రి సీతక్క, అలాగే మొత్తం రాజకీయ నేతలంతా కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరికీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా మొత్తంగా ఈ రోజు అంటే అందరికీ సంబంధించి కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం రాసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అందరికీ సంబంధించి కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ తర్వాత రాష్ట్ర గీతం రచించిన తర్వాత ఆయనకు సంబంధించి కూడా రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించారు. జూన్ 2న సంబంధించి ఆయన ₹1,00,00,000 పురస్కారాన్ని అందించారు. వీటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన మెమరీ వేసుకుంటూ కూడా ఈ రోజు ప్రధానంగా మృతి పట్ల కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందరికీ సంబంధించి కూడా సాహితీ లోకానికి తీరని లోటు ఉన్నట్టుగా కూడా ఆయన దాంతో పాటుగా మొత్తంగా మంత్రులు కావచ్చు, పొన్నం ప్రభాకర్, అలాగే సీతక్క, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా అక్కడ మాజీ సీఎం కేసీఆర్, అలాగే కేటీఆర్ తో పాటుగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు, అంటే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులంతా కూడా అందరికీ మృతి పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా తన రచనల ద్వారా కావచ్చు, కవితల ద్వారా కావచ్చు, వాళ్ళు అంటే అందరికీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి సామాన్య గొర్రెల కాపరిగా పెరిగి తన రచనల ద్వారా కూడా స్ఫూర్తిని రగించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఊపిరిని పోశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను కావచ్చు అందరినీ మేల్కొల్పే విధంగా తన రచన ద్వారా ఆ ఉద్యమాన్ని ఊపు తీసుకొచ్చిన వ్యక్తి అందరికీ అక్కడ ఇప్పుడంతా కూడా నెమరు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అంటే ఈ అక్కల మరణం పట్ల కూడా అందరూ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి తన ఇప్పటికే ఒక డాక్టరేట్ తో పాటుగా పలు పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ రచయిత ద్వారా కూడా తన రాష్ట్ర గీతాన్ని అధికారికంగా అందుకున్నారు. ₹1,00,00,000 పురస్కారాన్ని అందుకున్నారు. దాంతో పాటుగా పలు ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అప్పుడు మన ఉద్యమ సమయంలో సంబంధించి కూడా పూర్తిగా ఉద్యమానికి
ఊపిరి పోసిన వ్యక్తి అందరికీ ఆయన మృతి పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే గాంధీ ఆసుపత్రిలో అందరికీ మృతదేహానికి మృతదేహం రెడీగా ఉన్నది. అక్కడ సంబంధించి కూడా ఇప్పటికే ప్రముఖులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి. తన హైదరాబాద్ నివాసం లాలగూడలో కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే ప్రముఖులంతా కూడా లాలగూడ తన నివాసంతో చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి అసలు మృతి పట్ల కూడా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. హరీష్, రైట్, థ్యాంక్ యూ హరీష్.